నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. నిన్నటి రోజున ఏపీలో నిరుద్యోగులకు 6,000 మందికి నియామక పత్రాలు అందజేశారు కూటమి ప్రభుత్వం. అయితే ఈ గతంలో వైసీపీ హయాంలో నిరుద్యోగులకి ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఉద్యోగాలు లేక? అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, గతంలో మనం చూసాం, గత వైసీపీ హయాంలో 5 సంవత్సరాల్లో నిరుద్యోగులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చూసాం. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది శరవేగంగా నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేలా నిన్న 6,000 మందికి నియామక పత్రాలు అందజేశారు కూటమి. దీన్ని మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? ఇక్కడ ఒకటేనమ్మా, ఏదైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేమున్నాం అనే భరోసా ఇవ్వటమే ఈ రోజున ప్రభుత్వాలు ముందస్తు చర్యలు అయ్యే తీసుకోవాలి. ఫస్ట్ వాళ్ళకు మేమున్నాం అనే ఒక ధైర్యం. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ప్రతి నెల 3,000 రూపాయలు డిగ్రీ చదివిన పిల్లలందరికీ కూడా ఇచ్చారు నిరుద్యోగులకి. తర్వాత కూటమి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చాక దాన్ని పూర్తిగా తీసేశారు. అంటే ఏ విధంగా చూడాలి? ఏం చేశాడు అంటే, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, మహిళలకే మేము పెద్దపీట వేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఎక్కడ కూడా డిఎస్సి, మెగా డిఎస్సి చేస్తానని చెప్పేసి ఎలక్షన్ ముందు ఊదరగొట్టారు. తర్వాత ఎక్కడ దాని గురించి అసలు ఎంతమంది ఎదురు చూపులతోటి అలా పాపం ఉండిపోయారో. నిజంగా వాళ్ళ ఆశలు ఇంకా నెరవేరవా, ఇంకా వాళ్ళు టీచర్గా నియామకం కాదా అన్న పరిస్థితిలో ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తే డిఎస్సికి సంబంధించిన ఆ పెద్ద పండగ వాతావరణమే నెలకొంది. వచ్చిన సంవత్సరం కాలంలోపే కూటమి ప్రభుత్వం వాళ్ళ కళలు నెరవేర్చింది. ఈ రోజున చూస్తే మరి కానిస్టేబుల్ గతంలో నవంబరు 2021-22 టైంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ కోసం అని చెప్పి నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పేసి మధ్యలోనే ఆపేశారు. ఎక్కడా కూడా పూర్తిగా ఆ కార్యక్రమాన్ని చేపట్టడం, వాళ్ళకి ఉద్యోగాలు నియామకాలు చేయడం, వాళ్ళకి ట్రైనింగ్ సంబంధించిన విషయాలు ఏవి కూడా పట్టించుకుని పాపాన పోలేదు. కానీ ఈ రోజున వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏదైతే ఆ పిల్లలు కానిస్టేబుల్స్ సంబంధించి నియమించారో వాళ్ళకి ఈ పత్రాలు అందజేసే టైంలో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్విటేషన్ ఇచ్చి ప్రత్యేకంగా వాళ్ళకి బస్సులు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి తీసుకురావటం ఒక పండగ వాతావరణమే నెలకొంది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, హోంమంత్రి అనిత గారు అందరూ కూడా మాట్లాడుతూ ఒకటే చెప్పారు, మహిళల జోలికి వస్తే ఒప్పుకునేది లేదని గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే పూర్తి స్వేచ్ఛను మీకు ఇస్తున్నాం పోలీసులకి. ఎక్కడా కూడా పొలిటికల్గా ఎవరి వల్ల కూడా మీరు మ్యానిపులేట్ అవ్వటానికి వీల్లేదు. మీ ఉద్యోగాల్ని మీరు నిర్వహించండి అనేది ఒకటైతే, ఇక్కడ కొత్తగా ఎవరైతే ఈ కానిస్టేబుల్ ఇప్పుడు రేపు ట్రైనింగ్కి వెళ్ళబోతున్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ టైంలో 4,500 శాలరీ ఉంటుంది. వాటిని ఒక్కసారిగా 12,500 రూపాయలు చేసిన కూటమి ప్రభుత్వం ఈ రోజున ఎంత గొప్పగా నిన్న కేరింతలతోటి హోరెత్తిపోయింది అక్కడున్న వాతావరణం అంతా. ఎంత అంటే అక్కడ పాపం ముఖ్యంగా చాలామంది ఆడపిల్లలు ఎన్ని విధాలుగా ఇబ్బందులు గురయ్యారు. ముస్లిం మైనార్టీ పిల్లలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన మహిళలు కానివ్వండి, దాదాపు దీంట్లో ఇప్పుడు 900 మంది మహిళలు ఉన్నారు. ఈ 5,775 మంది కానిస్టేబుల్ నియామకాల్లో 900 పైనే మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నారు, ఏ విధంగా సవాళ్ళని సొసైటీలో ఫేస్ చేశారు. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వాళ్ళందరి కళలు నెరవేర్చి వాళ్ళు అనుకున్న ఏదైతే సాధించాలనుకున్నారో దానికి వీళ్ళు ఏ విధంగా వాళ్ళకి చేయూతను అందించారు. నిజంగా గొప్ప విషయం. ఈ రోజున ఒక రాజకీయ నాయకుల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి ప్రజలు ఏం కోరుకుంటారు అని అంటే ఒక మంచి భవిష్యత్తు ఇస్తే చాలు. ఈ ఉచితాలు అవసరం లేదు. ఎవరికైనా ఏం కావాలని కోరుకుంటారంటే, మేం బ్రతకటానికి ఒక భరోసా కావాలి, అది మేము కష్టపడి పని చేసుకొని సాధించుకుంటాం, అదే కదా కోరుకోవాలి. యువత చక్కగా వాళ్ళ ఆలోచన జ్ఞానం పెంచుకోవాలి, వాళ్ళ మజిల్ పవర్ పెంచుకోవాలి, మైండ్ సెట్ మార్చుకోవాలి. అన్నీ కూడా కష్టపడితేనే ఏదైనా మనం సాధించగలుగుతాం. కష్టపడి మనం పని చేసుకున్నప్పుడు 10 మందికి ఆదర్శంగా నిలబడతాం. ఉచితంగా తీసుకుంటే ఎవరు కూడా విలువ ఇవ్వరు, ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా వాళ్ళకి వాల్యూ ఉండదు. కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ఈ ఉద్యోగ నియామకాలు కానివ్వండి, వాళ్ళ ఏదైతే వాళ్ళ ఆలోచనలకి వీళ్ళు ఆదర్శంగా నిలబడ్డారు. ఎందుకు ఆదర్శంగా నిలబడ్డారంటే, వాళ్ళు ఏం సాధించాలనుకున్నారో సాధించలేనప్పుడు మేమున్నాం మీకు, మీరు సాధించడానికి మేము సహాయ సహకారాలు అందిస్తాం. మనం చూసాం ఒక అందుల ఛాంపియన్షిప్కి సంబంధించి వాళ్ళంతా విజయం సాధిస్తే ఎవరు పట్టించుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి వరాల జల్లు
ఇంట్లో ఏసీల దగ్గర నుంచి, ఫ్రిడ్జ్ల దగ్గర నుంచి, నిత్యావసర సరుకుల దగ్గర నుంచి వాళ్ళకి కావలసిన అన్నీ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇల్లు నింపేశారు. ఏం కావాలి ఇంక అంతకు మించి? ఈ రోజున ఆయన అన్ని కార్యక్రమాలు చేస్తుంటే పిఠాపురంలో కులాల కుంపటి పెడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇవన్నీ కూడా ఈ రోజున యువతకి ఉద్యోగ భరోసా ఇవ్వాలి, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తునివ్వాలి. లోకేష్ గారు కూడా అదే చెప్పారు, మీరందరూ ధైర్యంగా ముందుకు నడవండి, మేము ఉన్నాం మీకు. ఎవరు ఎప్పుడు ఏ టయాన ఏది కావలసిన వాళ్ళ అర్హతకు తగ్గట్టుగా, వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళు దానికి సూట్ అవుతారా లేదా, వెంటనే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి నియామకం చేస్తే వాళ్ళు చక్కగా వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటారు, వాళ్ళని వాళ్ళు పోషించుకుంటారు, బ్రతుకుతారు. అది కావాలి. ఉచితాలను ఇస్తూ ఫిష్ మార్ట్లు పెట్టుకుంటూ, మటన్ మార్ట్లు పెట్టుకుంటూ యాపొద్దు అనుకోలేదబ్బా కడపలో ఇట్లాంటి ఫిష్ వచ్చిద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా రొయ్యలు చేపలు ఇదే కావాలి కాదు కదా. కానిస్టేబుల్ నియామకాలు, టీచర్ పోస్టుల భర్తీలు, యువతకి మంచి ఆదర్శంగా ఏ విధంగా సమాజానికి వాళ్ళు నిలబడి 10 మందిని నిలబెట్టే విధంగా కావాలి. అది దట్ ఈజ్ కూటమి ప్రభుత్వం అని మళ్ళీ మరొకసారి వీళ్ళు ఇప్పుడు వచ్చిన అతి కొద్ది కాలంలోనే మరి ప్రతి ఒక్కరికి గతంలో ఈ రోజున అందరూ కూడా కూటమి ప్రభుత్వం 164 సీట్లతో గెలిస్తే మరి దానిలో వీళ్ళందరూ కలిసి ఎన్ని విధాలుగా వాళ్ళ నియోజకవర్గాల్ని డెవలప్ చేసే విషయం కానివ్వండి, యువతకి ఉద్యోగ కల్పన విషయం కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో ఆదర్శంగా నిలబడుతున్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇంత శరవేగంగా ముందుకెళ్తుంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించుకుంటూ వెళ్తుంటే, మరి వైసీపీ ఏమో ప్రచారం చేస్తుంది, ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు, పెట్టుబడులు లేవు, అసలు రాష్ట్రం అభివృద్ధి లేదని చెప్తున్నారు. మరి వైసీపీ నేతలు, వైసీపీ వాళ్ళ పనే అది. వాళ్ళకి లేచింది మొదలు పడుకునే వరకు నిద్రలో కూడా కలవరేస్తున్నారు కూటమి ప్రభుత్వం గురించి. వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే 2019 నుంచి 24 వరకు వాళ్ళు ఏం చేశారు అంటే, మనం మొన్నే తిహార్ జైల్లో ఖైదీలు ఎట్టుంటారంటే 2019 అసెంబ్లీ చూస్తే చాలు, 19 నుంచి 24 మధ్య జరిగిన అసెంబ్లీ చూస్తే తిహార్ జైల్లో ఖైదీలు ఎలా ఉంటారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండిద్దంటే అసెంబ్లీ లైవ్ చూస్తే సరిపోతుంది. అది వీళ్ళ గురించి ఇంక ప్రత్యేకంగా చెప్పుకోవాలా? ఇంకా అది ప్రజలు ఒకటే అనుకుంటున్నారు, వీళ్ళ వల్ల ఉప్పుగల్లంత ఉపయోగం లేదు కానీ తెన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా ప్రజల సొమ్ముదిని ప్రజలను నాశనం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఈ రోజు కూడా విషం కక్కుతూ విషం చిమ్ముతూ అబద్ధాలతోటి వీళ్ళు బ్రతుకుతానికి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాట తీరు పనితీరు మార్చుకోపోవటం. నిన్న కూడా విజయవాడ వచ్చే విధంగా మాట్లాడారు, పొంతన లేని సమాధానాలు. ఆయనకి చూడకుండా చదవటం రాదు, చూడకుండా మాట్లాడటం రాదు, ఆ చూసి చదివినవి అన్నీ కూడా రాంగే ఉంటాయి, ఎక్కడ కరెక్ట్ ఉండదు. సరే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నాయి అన్న విని చెప్తాడంటే అది చెప్పడు, స్క్రిప్ట్లో ఉన్నదే చదువుతాడు. ఇట్లా ఉండిద్ది ఆయన వ్యవహార శైలి. వాళ్ళ నాయకులు, వాళ్ళ ఏదైతే ఆ కార్యకర్తలు ఆ మాట్లాడే విధానం, వీళ్ళు ఈ రోజున ఎవరి వైపు నిలబడ్డాం, ఎందుకు మాట్లాడుతున్నాం అనేది ఆలోచించాలంటే ఒక్కసారి గతంలో వీళ్ళు ఎవరిని వంచారు, ఎవరిని ఎన్ని విధాలుగా ఇబ్బందులు గురి చేశారు, వాళ్ళ ఇంటర్వ్యూలు ఇప్పుడు చూస్తున్నాం, బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళకి. మరి ఇవన్నీ చూస్తే వాళ్ళకు కూడా ఒకసారి మనం తప్పు చేస్తున్నాము, తప్పు మాట్లాడుతున్నాము అనే ఆలోచన వస్తే కనుక ఈరోజు కూటమి ప్రభుత్వం గురించి కానీ ఆంధ్ర రాష్ట్రం గురించి కానీ మాట్లాడరు. థ్యాంక్ యూ. నమస్తే.